శ్రీనివాస్ గారు, అంటే జనంలో, ప్రజల్లో నలుగుతున్న ఒక అంశం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి, సౌత్‌కి సంబంధించి ప్రతి చోట తమ యొక్క ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలి. అంటే కర్ణాటక అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ అన్ని చోట్ల కూడా రావాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు అంటే మోడీ గారు చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ని చేతులు పట్టుకొని ఇలా ఆగ ప చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అక్కడే చేతులు పట్టుకొని ఇలా చూపించి ఒక అభివాదం చేశారు ప్రజలకి. అంటే 2029కి సంబంధించి పవన్ కళ్యాణ్‌తో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన చేసుకోవాలి. విత్ చిరంజీవి సపోర్ట్‌తోనే ఇది ఒక ఎళ్ళాలి అనేది బీజేపీ ప్లాన్ అని చెప్పి జనమంది అడుగుతున్న పరిస్థితి. ఆఫ్‌కోర్స్. నిజంగా అయ్యే అవకాశం ఉందా? అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంపై మీరన్నట్టు కర్ణాటకతో పాటు తమిళనాడు, పక్కనున్న కేరళ సురేష్ గోపి వచ్చాడు. అక్కడున్నాడు. సురేష్ గోపినా? సురేష్ గోపి. మంత్రి కూడా సెంట్రల్ మినిస్టర్ ఆయన ఎంపీ. అన్నామలై కొద్దిగా మెజార్టీతో ఓడిపోయాడు. కానీ అన్నామలై కూడా ఫ్యూచర్ లో మంచి అవుతాడు. ఒక మూవ్ అయితే తీసుకురాగలిగారు. ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చాడు. ఇక దక్షిణ భారతదేశం మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఇక్కడ 8 సీట్లు వచ్చింది తెలంగాణలో. ఇక్కడ పోటీ చేసిన 6లో 3 సీట్లు వచ్చినాయి. ఇక్కడ కూటమి మొత్తం 21 సీట్లు వచ్చినాయి. అంటే దక్షిణ భారతదేశంపై ఈ రోజు దృష్టి పెట్టకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రపోజల్ ఏంటి? మీరు సీఎం అవ్వండి అని చెప్పేసి అన్నా కానీ కాదు, టీడీపీతో కలిసి వెళ్దామని చెప్పేసి కూటమిని కలిపాడు. కలపటం వల్ల రాష్ట్రంలో అధికారం వచ్చింది, సెంట్రల్లో వచ్చింది. ఈ సీట్లు చాలా కీలకం అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ప్రతి సీటు వాళ్ళకి చాలా కీలకమైంది. ఒకప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత వచ్చిన పార్టీలు అనేకం దక్షిణ భారతదేశాలు చిన్న చూపు చూస్తున్నాయి అనేది ఒక అపప్రదం. అది తగ్గించడానికి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి సరిసమాన ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ. అవును, అంతే కదండి. అఫ్కోర్స్ ఒక తెలుగు వాళ్ళగా చాలా ఆనందపడాలి. అదే ఉభయ రాష్ట్రాల నుంచి ఎన్డీఏ మిత్రపక్షంగా ఒక పవన్ ని పిలిచారు చూడండి. అప్పటికి ఒక ఎమ్మెల్యే కాదు ఆయన. అవును, అసలు ఎమ్మెల్యే లేడు. బీజేపీ దీర్ఘకాలిక దృష్టి ఉంటుంది. అవును, దీర్ఘకాలిక ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. దేశ ప్రయోజనాలు కూడా వాళ్ళకి ముఖ్యమే. దేశ ప్రయోజనాలు మాట దీర్ఘకాలిక ప్రయోజనాలు, జాతీయ భావజాలం ఉందా, వీళ్ళ మీద ఏంది క్రిమినల్ ఇది ఉందా, వీళ్ళు ప్రజలు పోరాడగలరు చూస్తారండి. వాళ్ళకి ఇప్పుడు 22 సీట్లు, 22 మంది ఎంపీలు గెలిచి రాజ్యసభలో మొత్తం 30 మంది ఉండి ఏ రోజు స్పెషల్ స్టేటస్ అడిగిన వ్యక్తులు, అడగకుండానే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వ్యక్తులు వాళ్ళని కూడా కాదని చెప్పి పవన్ చెప్పిన ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేశారంటారు? ఆయన నిజాయితీ పరుడు కాబట్టి దాంట్లో నిజాయితీ ఉంది. అదే సమయంలో మీరు అనుకున్నట్టుగా బీజేపీ 1% ఓటు బ్యాంక్ నుంచి ఈ రోజు ఎమర్జ్ అయింది. 10 పోటీ చేస్తే 8 స్థానాలు గెలిచింది ఎమ్మెల్యేలు. మళ్ళీ ఎంపీలు 6 చేశారు, 3 స్థానాలు గెలిచింది. ఒక సీటు అనకాపల్లి నాగబాబుది కూడా త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్. అంటే ఈజీగా గెలిచేసాడు. అంటే ఇప్పుడు ఈ లెక్కంగా చూసుకుంటే త్యాగానికి సిద్ధపడింది పవన్ కళ్యాణ్, ప్రపోజల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు, తగ్గింది పవన్ కళ్యాణ్. ఎక్కడ తగ్గాలో తెలుసు. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో 21 మందిని గెలిపించుకున్నాడు. 2 ఎంపీలు మనం మచిలీపట్నం చూసుకున్నా, కాకినాడ చూసుకున్నా 2 గెలిపించుకున్నాడు. అంటే దేశం మొత్తం ఒక్కసారిగా ఎవరి పార్టీ, ఎవరి పవన్ కళ్యాణ్ ని, చివరికి తమిళనాడులో మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారంటే అసెంబ్లీలో. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడండి? ఆయన చూపించడానికే మీలాంటి ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూపించినాయి కానీ పవన్ కళ్యాణ్ ని ఫ్రంట్ లైన్ ఛానల్ అనుకునే వాళ్ళు ఎవరు కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పనికిరాడు. పవన్ కళ్యాణ్ ని గుచ్చి పొడిచి ఆయన్ని తక్కువ చేశారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఇప్పుడు కాంటపడి పొజిషన్ నేషనల్ మీడియాలో గుర్తించినప్పుడు అసలు వీళ్ళు చెప్పాలి పవన్ కళ్యాణ్ లేకపోతే ముందుకు నడవలేని పరిస్థితి. వీళ్ళు ఎవరైతే అసలు పవన్ కళ్యాణ్ చూపించకూడదు అనుకున్నారు, ఎక్కడ గెలవడం అనుకున్నారో వాళ్ళు మనకంటే ఎక్కువ చెబుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి కూడా తెలియదు. గేమ్ చేంజర్ అని చెప్పి టైటిల్ గేమ్ చేంజర్. 2 సంవత్సరాల నుంచి మనం చెప్తున్నాం పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయద్దు, ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, దేశ రాజకీయాలు ఇండియాలో కూడా కీలక పాత్ర పోషిస్తారని 2 years నుంచి నేను చెప్తున్నా. అవును, చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. పవన్ నిజాయితీ, పవన్ చిత్తశుద్ధి, ప్రజల యొక్క పరమావధి, వాళ్ళ యొక్క హక్కులు కావాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు సార్. తన బిడ్డల డిపాజిట్లు సార్, ఆ డబ్బులు తీసి 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు సార్. ఎవరైనా ఇస్తారా? పార్టీ ఆఫీసులు కడుతున్నాడు సార్. కాదండి, పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. పిల్లల్ని చూస్తానికి ప్రజాసొమ్ముతో ఫ్లైట్లు వేసుకుని వెళ్తున్న పరిస్థితి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. సరే, ఇక్కడ ప్రకృతి ప్రజల సొమ్ముని కరిగించుకునే వాళ్ళు, ప్రజల్ని వాళ్ళ జీవితంలో బాగు కావాలనుకునే వాళ్ళు రకరకాల, ఎవరు కావాలనుకునేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కాకపోతే మీరన్న మాట ఆ రోజు ప్రమాణ స్వీకారం అప్పుడు మోడీ గారు వచ్చారు. అవును, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అంతా ఒక ఎత్తు అయితే అసలు చంద్రబాబు నాయుడిని గూస్ బంప్స్ వచ్చినాయి సార్ నాకైతే. నేను అంటే ఆయన అక్కడ చూసినట్టయితే అన్నయ్య ఎక్కడా అని నేను అడిగారు, అక్కడ ఉన్నారని చెప్పారు. ఈయన వెళ్తూ
పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏదో పని ఉండండి అయినా కానీ ఈయన్ని చేయబట్టుకొని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా అక్కడ వీక్షించాను సార్. ఉన్నారండి మీరు ఆ ముందు ఉన్నాను, ఆ ముందే ఉన్నాను, స్టేజ్ ముందే ఉన్నాను కాబట్టి చూశాను. కాబట్టి ఆ సన్నివేశం ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, అది గవర్నర్ ప్రోటోకాల్ లాగా లేదు, ఒక విజయోత్సవ సభలాగా ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు భావోద్వేగం, ఆయన అలింగనం చేసుకోవటం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు రాగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది, అశేష జనం, లక్షలాది మంది జనం వచ్చారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం సెంట్రల్ చేసి, మినిస్టర్స్ అందరూ నుంచొని పవన్ కళ్యాణ్ ఆ రోజు నెంబర్ 2 అనుకున్న అమిత్ షా, నెంబర్ 3 నడ్డా, ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన ఎన్వి రమణ, ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేసిన వెంకయ్య నాయుడు, సంతోషి, కీలకమైన వ్యక్తులు అందరూ కూడా రజనీకాంత్ గారు లేచి నుంచుంటే అందరికి నమస్కారాలు పెట్టి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నకి కాళ్ళకి నమస్కారం పెట్టాడు. వాళ్ళ అన్న చెలించిపోయాడు కళ్ళమండి. అది అన్నదమ్ముల అనుబంధం అంటే అండి. వీళ్ళు అన్నదమ్ముల మధ్య పెట్టాలని చూస్తారు, రకరకాలు చూస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ చూసిన సన్నివేశం ఏంది, అంతా అయిన తర్వాత సార్ అన్నయ్య వచ్చాడని చెప్పి ఆయన చెవులు చెప్పడం, ఎక్కడున్నాడు అంటే నేను పిలుస్తానని చెప్పి ఈయన పిలవబోతుంటే చేయబట్టుకొని మనం వెళ్దాం తీసుకెళ్ళాడు. వెళ్ళి వాళ్ళిద్దరు పైకి చేతులు ఎత్తితే దగ్గర భుజం మీద చేసుకుంటే ఏంటండి ఎంత ఎఫెక్షన్ లేకపోతే ఉంటుంది. అంటే నిజాయితీగా పవర్ ఉంది, నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తే ఎవరైనా అట్లా చూస్తారు. ప్రపంచ దేశాల మనల్ని పొందే మోదీ గారికి, మోదీ గారు నా పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు, తుఫాన్ అంటున్నాడంటే, చిరంజీవి గారిని ఎక్కడ చేర్చుకున్నారంటే, రేపు రాబోయే రాజకీయాల్లో ఈ రోజున ఈ యొక్క ద్వయం, ఈ అన్నదమ్ముల ద్వయం 2029కి ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది ఒక మంచి పరిణామంగా భావించాలా. ఒకవైపు లోకేష్ కూడా తన కాళ్ళకి, పవన్ కళ్యాణ్ కాళ్ళకి దండం పెట్టారు. తండ్రి సమానులు, దత్తపుత్రుడు అన్నారు కదా, ఓకే, తండ్రి కొడుకుల బంధం, తండ్రిని సింహాసనం మీద కూర్చోబెట్టాడుగా, మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడుగా, నేను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అన్నాడు, పెంచుకున్నాడు. చివరి కష్టాల్లో ఉంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా లోకేష్ బాబు తిరుగుతూ ఉంటే ఎవరు అపాయింట్మెంట్ కూడా లేకపోతే ఆ రోజు అపర్ణాస్తం అందించింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అది గదిలో పోయి కళ్ళకి నమస్కారం పెట్టవచ్చు. లక్షలాది మంది పవన్ వద్దన్నా కానీ స్టేజ్ మీద కళ్ళకి నమస్కారం పెట్టి అతని సంస్కారానికి నిదర్శనం. కాబట్టి పవన్ లేని రాజకీయాలు కష్టాల్లో ఉన్న అన్డౌటెడ్లీ అన్కండిషనల్గా 2014లో సపోర్ట్ చేశాడు, 2024లో సపోర్ట్ చేశాడు. తన ముఖ్యమంత్రి పదవి కావాలంటే వేరే విధంగా ఉంటుంది, ఆయన పదవి కంటే కాదండి. ముద్రగడ గారు మిగతా వాళ్ళు అదే నీకు 50 ఇస్తారు, నిజంగా పవన్ కళ్యాణ్ కూర్చొని నాకు 50 కావాలి ఇలా కూర్చుంటే ఇచ్చేవాళ్ళు, కానీ ఎక్కడ అడగల. బట్ ఎక్కడ కూడా అది స్నేహాస్తం సార్. నమస్కారం అండి, ప్రతి నమస్కారం. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహాస్తం అందించాడు, ఈ రోజున హీరో అయ్యాడు, రియల్ హీరో సార్. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించిన తీరు నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మీద అద్భుతమైన విశ్లేషణ అందించారు. నమస్కారం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.